మీ గృహంలో ఎప్పటికీ వాస్తు సమస్యలు ఉన్నాయని మీరందరూ కూడా ఫీల్ అవుతున్నారా? ఎన్నిసార్లు వాస్తు వ్యక్తుల్ని పిలిపించి చూపించినా కూడా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదా? గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. మొదటగా శ్లోకం రాయడం జరిగింది, మీరు దాని వివరణ తెలుసుకోండి. మండలాను శృతం గృహ్య సర్వదోష వివర్జితం సర్వగృహం కూర్యాత్ శాస్త్రద్రష్టేన కర్మణ. చాలా చక్కగా వాస్తుశాస్త్రాలు ఈ విధంగా మానవుని కళ్యాణం కోసం, ప్రజల కళ్యాణం కోసం మహర్షుల చేత రాయబడ్డాయి. కానీ ఆధునిక నాగరికత వల్ల మనం వాస్తుశాస్త్రాన్ని పట్టించుకోవడం లేదు. ఎప్పుడు పట్టించుకుంటున్నాం? మనకు సమస్యలు వచ్చినప్పుడు అవి వాస్తు అంటే మనం నిర్మించుకున్న గృహం వల్లనే వస్తున్నాయి అని మన చుట్టాలు, మన స్నేహితులు లేదా మన నైబర్స్, ఇంకా మీకు తెలిసిన వ్యక్తులు అంటే మీతో పాటు వర్క్ చేసేవారు, కొలీగ్స్, వీళ్ళు చెప్తే తప్పితే నమ్మరు. కొందరు వాస్తుశాస్త్రాన్ని లక్షలో ఒక 5గురు వాస్తుశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇటీవల నాగరికత పాటిస్తున్న కాలంలో ఇక్కడ శ్లోకం చాలా చక్కగా వివరించింది. మండలానుసృతం గృహ్య, ప్రతి ఇంటిని చాలా స్ట్రిక్ట్గా, చాలా మ్యాండేటరీగా వాస్తు మండలాన్ని ఉపయోగించే కట్టుకోవాలి. మరి ఎందుకు కట్టుకోవాలి అని మీరు అడిగితే, సర్వదోష వివర్జితం, దోషాలు ఉండవు అని చెప్తుంది. అంటే ఏ దోషాలు? వాస్తు శాస్త్ర ప్రకారం కట్టించుకోని గృహంలో ఏ వాస్తు సమస్యలు అయితే వస్తాయో ఆ వాస్తు సమస్యలు అన్నీ కూడా ఉండవు. ఎందుకు ఉండవు? మండలాను శృతం గృహ్య, మనం వాస్తుశాస్త్రంలో చెప్పబడిన, ఖచ్చితంగా ప్రీడిఫైన్ చేయబడిన మండలాన్ని ఉపయోగించి గృహాన్ని కట్టుకోవాలి. ఒకవేళ మండలాన్ని పాటించి కట్టించుకోలేనట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయి? మీ ప్రశ్న. దానికి కూడా ఇక్కడ నేను 2వ శ్లోకం రాశాను. దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఉంది, చూద్దాం. సర్వగృహం కూర్యాత్ శాస్త్రద్రష్టేన కర్మణ. చూడండి, సర్వగృహం, దంపతులు, భార్య భర్త, వారి యొక్క సంతానం, ఈ దంపతుల యొక్క తల్లిదండ్రులు లేదా ఉమ్మడి కుటుంబం. మానవుడు ఏదైతే నివసించడానికి కట్టుకున్న గృహం ఉంటుందో ఆ గృహాలు అన్నీ కూడా సర్వగృహం కూర్యాత్ శాస్త్రద్రష్టేన కర్మణ, ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడ్డ ఏవైతే మనం పైన వాక్యంలో తెలుసుకున్నామో మండలం గురించి, ఆ మండలాన్ని చాలా ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడినట్టే నిర్మించుకోవాలి. గృహం మాత్రమే. ఇక్కడ మనకు తెలిసిన గృహానికి సంబంధించిన మండలం ఏదండి? 9/9. ఇది గృహానికి మాత్రమే వాడాలి. 9/9 మండలం. మిగతా ఏది కూడా గృహానికి, నూతన గృహానికి వాడకూడదు. ఒకవేళ మండలం ఉపయోగించి గృహాన్ని కట్టుకోలేనట్లయితే ఎలాంటి వాస్తు సమస్యలు మీ గృహంలో తలెత్తుతాయి? మండలేన వినా గృహం న సిద్ధి లభతే క్వచిత్. చూడండి ఎంత చక్కగా చెప్పింది. మండలం లేకుండా గృహాన్ని నిర్మిస్తే ఎలాంటి సిద్ధి, ఎలాంటి శుభము, ఎలాంటి సుఖ సంపదలు లభించవు. ఇటీవల కొన్ని పాత గృహాలని మాడిఫై చేశాము. ఆ మాడిఫై చేసిన గృహాలు 2 years క్రితం కట్టబడ్డ గృహాలు, 2 సంవత్సరాలు లేదా సంవత్సరంన్నర క్రితంలో కట్టబడిన గృహాలు.
ఎందుకు ఇంత తొందరగానే సమస్యలు వస్తున్నాయి అంటే వాస్తుశాస్త్రంలో లేని పద్ధతులని కల్పించుకొని కట్టుకోవడం జరిగింది వారికి ఇష్టమైన వాస్తు వ్యక్తులతో. మరి వాస్తుశాస్త్రంలో లేని విధానాలు పాటించారు. సమస్యలు 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్కే వచ్చేసాయి. ఎలాంటి పద్ధతులు పాటించారో నేను మీకు వివరిస్తాను. చాలా చక్కనైన పద్ధతులు పాటిస్తున్నారు ఇటీవల. ఆ పద్ధతులతో గృహం స్టార్ట్ అయినప్పటి నుండే, గృహ నిర్మాణం స్టార్ట్ అయినప్పటి నుండే సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. చాలా చక్కనైన పద్ధతులు. ఇలా ఇది ఒక 24 ఫీట్లు, ఇది 54 ఫీట్లు. ఈ గృహానికి మధ్యలో ఇలా బీమ్ ఇచ్చారు, ప్లింత్ బీమ్ ఇచ్చారు, ప్లింత్ బీమ్ ఇచ్చారు. సరి సమానంగా ఉంది. ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఇక్కడ సేమ్ ఇలా పిల్లర్స్ ఇచ్చారు. ప్లింత్ బీమ్స్ ఇలా ఇచ్చారు. ఇలాంటి ఒక గృహం వచ్చింది. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మించలేదు. ఇంకొక గృహాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఇటీవల మీనా వాస్తుకు వచ్చిన సరికొత్త గృహం అండి. ఇది 31 ఫీట్లు అనుకోండి. ఇక్కడ 39 ఫీట్లు. చూడండి, ఇక్కడ చాలా చక్కగా నిర్మించారు. ఇలా ఇలా ఉంది, ఇలా నిర్మించారు 9 పిల్లర్లతో. ఇంట్లో పోట్లాటలు జరిగిన, ఇంట్లో ఆకస్మిక బైక్ యాక్సిడెంట్స్ జరిగిన, ఆకస్మిక కారు ప్రమాదాలు జరిగిన, ఆకస్మికంగా కోర్టు సమస్యలు వచ్చిన, ఆకస్మికంగా ఎలాంటి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు తీవ్రకరమైన వ్యాధులు సంక్రమించిన, లేదా అదే కుటుంబంలో గృహం కట్టుకున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వారి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసిన, అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళు విడాకులు తీసుకున్న, లేదా భర్తతో కలిసి ఉండకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నప్పుడు మీరు అన్ని సమస్యల గురించి ఆలోచిస్తుంటారు. ఈ సమస్యలు ఎలా వచ్చాయని. వాటితో పాటు మీరు నివసిస్తున్న నిర్మాణం ఏదైతే ఇల్లు ఉందో దాని గురించి కూడా ఒక 3% ఆలోచించండి. నేను 100% చెప్పడం లేదు. 100% వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకోలేదు కాబట్టి ఆ సమస్యలు వచ్చాయి అని నేను మీకు బల్లగుద్ది గట్టిగా చెప్పడం లేదు. జస్ట్ అన్ని సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఎలా వచ్చాయని. అన్ని విధానాలు, పద్ధతులు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అనేది మీరు ఆలోచిస్తారు. జస్ట్ 2 to 3% మీరు కట్టుకున్న గృహం గురించి కూడా ఆలోచించండి. మరి నిజానికి ఈ గృహానికి సంబంధించిన, గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక వాస్తుశాస్త్రం ఉంటుంది. మరి దాన్ని పాటించామా? మరి నిజమైన వాస్తుశాస్త్రాన్ని పాటించామా? నకిలీ వాస్తుశాస్త్రాన్ని పాటించామా? ఈ రెండిటి మధ్య తేడాని మీరు మాత్రమే ఆలోచించాలి. అప్పుడు ఆలోచిస్తే ఇలా నిర్మాణం జరిగితే వాస్తుశాస్త్ర ప్రకారం లేని నిర్మాణం, వాస్తుశాస్త్రంలో ఇలాంటి నిర్మాణాలు ఉండవు. వాస్తు మండలాన్ని పాటించినట్లయితే ఇలాంటి నిర్మాణం రాదు. ఇంకొక డయాగ్రామ్ కూడా నేను మీకు వేసి చూపిస్తాను. ఇటీవల ఒక క్లయింట్ 6 months నుంచి మీనా వాస్తును ఫాలో అవుతూ తమ ఇంటి యొక్క సమస్యల్ని చెప్పి విజిట్కి పిలిపించారు. వాళ్ళ ఇల్లుని మాడిఫై చేయడం జరిగింది. ఈ విధంగా వారి యొక్క గృహం ఉంది. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్, ఇలా పిల్లర్స్ ఉన్నాయి. వాటి ప్లింత్ బీమ్స్ కార్ పార్కింగ్ కోసం, ఇక్కడ కార్ పార్కింగ్ కోసం ఈ విధంగా ఉంది.
ఏ విధంగా అయితే వాస్తుశాస్త్ర ప్రకారం మండలాన్ని ప్రతిపాదించలేదో, మండలంతో ఈ నిర్మాణం జరగలేదో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇంత క్రితమే ఇక్కడ మనం 2వ సెంటెన్స్ రాసాము. మీకు నేను చదివి వినిపించాను. ప్రతి వాస్తుశాస్త్రంలో గట్టిగా మ్యాండేటరీగా ప్రిస్క్రైబ్ చేయబడి చెప్పబడింది ఏంటంటే, వాస్తు పురుష మండలం పాటించని గృహం అన్ని వాస్తు సమస్యలకు మూల కారణం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి వాస్తుశాస్త్రం పాటించడం ద్వారా వచ్చే శుభం కంటే వాస్తుశాస్త్రం పాటించకపోవడం ద్వారా వచ్చే అశుభాలు ఎక్కువగా ఉంటాయి ఆ కుటుంబానికి. మీరు మీనా వాస్తు ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.